హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మ్యాగీతో స్టఫింగ్ ఎగ్ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం అయితే ఇక్కడ మనకు కావాల్సింది దోశల పిండిని అయితే తీసుకోవాలి. ఇక్కడ దోశల పిండిని తీసుకొని దీంట్లోకి అయితే నేను ఆల్రెడీ సాల్ట్ అనేది వేసేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక ఎగ్గును కూడా తీసుకోవాలి. ఇక్కడ ముందుగానే మ్యాగీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు క్విక్గా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అనేది. మ్యాగీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని పెనం పెట్టుకొని పెనం కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దోశల పిండిని, ఆ పిండిని ఒక గరిటెన్నర వరకు వేసుకొని పెనం అంతా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చక్క పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా మార్నింగ్ టైంలో, చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మ్యాగీ అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి. దోశ వేసుకున్నాక దోశ పై నుంచి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకొని ఆ ఎగ్ని కూడా దోశ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే ఒక చిటికెడు కారాన్ని కూడా వేసేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటుంది. ఎగ్ కొంచెం ఉడికాక దానిపై నుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యాగీని అయితే వేసుకోవాలి. మ్యాగీని కూడా ఒక పక్కకే వేసుకోండి, మొత్తం దోశ అంతా కాకుండా మనకి ఫోల్డింగ్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకోండి మ్యాగీ మీద. నిజంగా స్పైసీగా చాలా బాగుంటుందండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని దోశనైతే చక్కగా కాల్చుకోవాలి. పిల్లలు తినే లెక్కనైతే చిల్లీ ఫ్లేక్స్ అనేది స్కిప్ చేసేయండి. ఇక్కడైతే దోశ అనేది చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనకి ఇలా ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 చక్కగా వేసేసుకోవడమేనండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగైనా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా పీస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి. మిడిల్లోకి ఇలా కట్ చేసుకొని పిల్లలకి టమాటా సాస్తోనైనా లేదంటే చట్నీతోనైనా సర్వ్ చేసివచ్చు. లేదు అనుకుంటే ఉట్టిదైనా తినేయొచ్చండి. మనం మిడిల్లో మ్యాగీ వేసుకున్నాం, అలాగే ఎగ్ కూడా వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. పైనుంచి మళ్ళీ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా ఒకటి తిన్నామంటే కడుపు నిండా ఉంటుందండి. కాకపోతే ఇంకోటి తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మటుకు. మరి మీకు నచ్చిందా? సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది మన ప్రతి ఒక్క ఇళ్లలో దోశల పిండి అయితే ఉంటుంది కదా. చక్కగా మార్నింగ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే కూడా ఇలా స్టఫింగ్ మ్యాగీ దోశ అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది.